సొంత గ్రామంలో ఇప్పుడు నేను తాగి తిరిగినటువంటి ఈ స్థలములో ఇక్కడ చేపలు వండుకొని తాగి వ్యభిచారం చేసిన ఈ స్థలముని దేవుడు పవిత్రపరిచి పవిత్రమైన మందిరాన్ని ఇచ్చి ఈరోజు నన్ను సేవకుడిగా నా సొంత ఊరిలో మందిరం ఇచ్చి నా సొంత ఊరిలో ప్రేమగా అయ్యగారు అని పిలిచేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సాక్ష్యం. మీరు ఎనగాలి గ్రామం వచ్చి చూడొచ్చు. ఏం మభ్యపెట్టట్లేదండి. నన్ను బాగు చేసిన యేసుని చెప్పకుండా ఉండలేం. మమ్మల్ని కాపాడింది యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను రక్షించింది యేసుక్రీస్తు ప్రభువారు, నా తల ఎత్తింది యేసుక్రీస్తు ప్రభువారు, నా అవమానాన్ని కొట్టివేసింది యేసుక్రీస్తు ప్రభువారు, నాకు నిందల పడితే తీసివేసింది యేసు ప్రభువారు, పాపాన్ని రూపుమాపింది యేసు ప్రభువారు, విలువ లేని జీవితాన్ని విలువిచ్చింది యేసు ప్రభువారు, ఘనత లేని జీవితానికి ఘనత ఇచ్చింది యేసు ప్రభువారు, ఇల్లు లేని నాకు మందిరం ఇచ్చింది యేసు ప్రభువారు. కాబట్టే ఈ సాక్ష్యాన్ని ఈరోజు ఉన్నట్టు మీ మధ్య పంచుకుంటున్నాను. ఇది రియల్ సాక్ష్యం అండి. ఇది నా జీవితం. మీరు అడగవచ్చు, ఎనగాలి గ్రామం, ఎరిపాల మండలం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్లో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని ఎల్లకాలం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీ సన్నిధికి ఇలా రావడానికి దేవుని ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ మధ్యాహ్న కాలం ముందు రావడానికైనా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నా మనసులో పెట్టినటువంటి తలంపుని సాక్ష్య రూపంలో చెప్పాలని. దేవుడు తన పని కొరకు అనేకులను ఎన్నుకుంటున్నప్పుడు వారికి ఉన్నటువంటి జీవితాన్ని, వారికి ఉన్నటువంటి అలవాట్లు కానీ అవన్నీ ఏమీ పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ప్రియమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మరి తన పరలోకపు పని కొరకు ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా మరి ఆ పనికి వాడుకుంటారు అని మనం దైవజనుల ద్వారా విన్నాము. అలాగే బైబిల్లో చదువుకున్నాము, బైబిల్ భక్తులను కూడా చూసాం. వాస్తవంగా చూస్తే బైబిల్ భక్తుల కంటే గొప్పవారం కాదు. కానీ మరి ఈరోజు మీ ముందు నిలబడినటువంటి నన్ను ఆ పరలోకపు పని కొరకు నిలబెట్టుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇంతవరకు నా సాక్ష్యం మరి ఎక్కడా తెలియదు. సంఘం విషయంలోనే తెలుసు కాబట్టి బయట ప్రపంచానికి ఇంకా ఆ రక్షణ సాక్ష్యం తెలియలేదు. మరి నన్ను కూడా దేవుడు ఎలా ఎన్నుకున్నాడు ఏమిటన్న సంగతి ప్రజలకు తెలియక, ప్రజలకు చెప్పలేక ఆగాను. కానీ ఈ లైవ్ ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా సాక్ష్యాన్ని మీ ముందు నేను పంచుకుంటూ ఉన్నాను. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా పేరు రేగళ్ళ సీతారాములు. మా నాన్నగారి పేరు రేగళ్ళ తిరుపతయ్య. అందరూ మా నాన్నగారిని తిప్పయ్య అంటారు. మాది ఖమ్మం జిల్లా ఎరిపాల మండలం ఎనగాలి గ్రామం మాది. మరి ఎనగాలి గ్రామంలో నేను అన్య కుటుంబంలో నుంచి మరి ఈరోజు ప్రభువుని నమ్ముకోవటానికి అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ప్రభువారు ఇచ్చారు. వాస్తవంగా మేము రజకులము, అనగా మమ్మల్ని సాకలవారు అంటారు. మేము రైతులలో బట్టలు ఉతుక్కుంటూ మరి పెళ్ళిళ్ళకు మరి పల్లకీలు మోస్తూ మరి రైతులలోనే విగ్రహారాధన కార్యాలైనప్పటికీ, వాళ్ళ పిల్లలకి ఏదైనా అయినప్పటికీ మరి మేమే దగ్గరుండి ఆ రైతు ఇళ్ళల్లో బట్టలు ఉతుక్కుంటూ వారి పూజా కార్యక్రమాల్లో, వారి దేవత అర్చన ఆరాధనలో పాల్గొంటూ మరి వారికి మామిడాకులు తేవడం, పల్లకీ మోయడము, మిత్తి బియ్యాలు తీయడము, పెళ్ళిళ్ళలో మరి రంగు నీళ్లు తీయడము, దిష్టిలు తీయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము.
అలాంటి మరి వృత్తి మా వృత్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మేము మా రజక వృత్తిలో కొనసాగుతూ ఉన్నప్పుడు మరి మా ఎనగాలి గ్రామంలో మా నాన్నగారు వాళ్ళు ఉన్నారు. మా ఎనగాలి గ్రామంలో మా నాన్నగారు వాళ్ళు మరి రజక వృత్తి అయితే పెద్దగా చేయలేదు, కానీ మరి మా నాన్నగారు వ్యాపారవేత్తగా అనగా చిన్న వ్యాపారం, మోట్ల వ్యాపారం చేస్తూ మరి చిన్న చిన్న రాజకీయాల్లో తిరుగుతూ కొంచెం పెద్ద తరహాగా ఉంటూ మరి కుల పెద్దగా ఉంటూ మా నాన్నగారు కొంచెం అఫీషియల్గా బ్రతికేవారు. మా ఊరిలో 40 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాల్లో మా నాన్నగారే కొంచెం ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. మా అమ్మగారు ఇంటి నుంచి బయటికి రాకుండా వాటల వ్యాపారం చూసుకుంటూ మంచి ఆర్థికంగా గడుపుతూ ఉండేవాటటువంటి వారు. ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, పేరు పరంగా కానీ మాకేమీ తక్కువ కాలేదు. మా నాన్నగారికి మేమిద్దరం అన్నదమ్ములం. నేను ఇంటికి పెద్ద ఆయన, నా తమ్ముడు ఉన్నాడు. మేమిరువురు మరి చదువుకుంటూ మా జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందంగా జరుగుతున్నటువంటి సమయం. నేను చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లోనే మరి అనేక చిన్న చిన్న నాటికలు వేయటము, మరి చదువు సరిగా అబ్బకపోవటము, కొంతమంది ఫ్రెండ్స్తో అప్పుడు గడుపుతూ మరి చిన్నప్పుడే 7th క్లాసు ఆ సమయంలోనే, 6th క్లాసు ఆ సమయంలోనే దొంగతనంగా బీడీలు తాగటము, దొంగతనంగా పాన్లు తినటము. మా నాన్నగారిది అప్పట్లో పాన్ షాపు కాబట్టి పాన్లు తింటూ, సిగరెట్లు తాగుతూ, ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ సరదాగా తిరుగుతుండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కూడా అలాగనే ఉండేవాళ్ళు. అప్పుడు మేమందరము చాలా చెడ్డగా తిరుగుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ వాట్ల వ్యాపారం జరుగుతున్నప్పుడు అనుకోకుండా మా నాన్నగారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో తిరిగేవారు. అనుకోకుండా అప్పట్లో మరి ఇళ్ళ కాలనీ వస్తే ఆ ఇళ్ళ కాలనీ కడుతూ మాకు కొంత అప్పు అయిపోయింది. మా నాన్నగారు ఇచ్చిన దానికంటే ఇంకా బాగా సుందరంగా ఇల్లు కట్టాలి, మంచిగా ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకొని మరి ఎక్కువగా అప్పు చేయటం వల్ల మరి వాటల్లో తిన్నటువంటి ఖాతాలు ఇవ్వకపోవటం వల్ల మరి ఆ ఇల్లు కట్టడం ద్వారా అప్పు అయిపోయింది. అప్పు ద్వారా ఇంటికి తాళం వేసేశారు. ఆ సమయంలో మా నాన్నగారు ఏ దిక్కు దోసిన స్థితిలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఉన్నటువంటి వస్తువులు అందరూ పంచుకున్నారు. ఫ్రిడ్జ్ ఒకళ్ళు, గ్రైండర్ ఒకళ్ళు, ఇడ్లీ పాత్రలు ఒకళ్ళు, అందరు పంచుకున్నారు. ఇక మాకంటూ ఏమీ లేదు. మరలా మా అమ్మ మా నాన్న కూలి పనికి పోవటం మొదలుపెట్టారు. నేను ఎదుగుతూ ఉన్నాను. 7వ తరగతి మధ్యలోనే ఆఫ్ చేశాను. 7వ తరగతి మధ్యలోనే ఆపి, మరి పల్లెటూరు కాబట్టి మేమేం చేసేవాళ్ళం అంటే, మాకంటే పెద్దోళ్ళు, మా తోటి వాళ్ళు, మా పక్కన ఊరు పనికి పోతుంటే వాళ్ళతో పాటు నేను కూడా ట్రాక్టర్ పనికి వెళ్ళాను. ట్రాక్టర్ పనికి వెళ్ళటం, ఎరువు మోయటం, మట్టి పిల్లలు మోయటం, రాళ్ళు మోయటము, ఇలా ట్రాక్టర్ పనిలో మేము వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను. ఆ వచ్చినటువంటి ఆదాయం మా అమ్మగారు మా నాన్నగారు తీసుకుంటూ ఉండేవాడు. ఈ ట్రాక్టర్ పనిలో చాలామంది పెద్దలు నాతో పాటు ఉన్నోళ్ళు వాళ్ళల్లో పగలంతా పనిచేసి సాయంత్రానికి వచ్చి వీళ్ళు ఈ పని చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మరి అక్కడ నా చెట్టు కింద కూకొని కళ్ళు తాగటం మొదలుపెట్టేవాళ్ళు. ఈ పని చేసేవాళ్ళు అంటే నేను కూడా ఉన్నాను ఈ చిన్న వయసులోనే. వీళ్ళు కూడా నాకు ఏం కాదులే పర్లేదు తాగు కళ్ళేగా అని, తీయగుంటుందిగా అని చెప్పి వాళ్ళతో పాటు ఆ కళ్ళు అలవాటు చేశారు, బీడీలు అలవాటు అయినాయి. అలా 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 మరి ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీలు పడి మరి ఆ కళ్ళుకి బానిస అయిపోయాము. ఆ తర్వాత సారాకి ఇలా ఒకదానమంటే ఒకటి బానిస అయిపోయాం. ఇలా బానిస అవుతూ ఉండి మరి ఇంట్లో ఏం పట్టించుకోకుండా మా నాన్నగారు చాలా బాధ పెట్టినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో మా అమ్మగారు కూడా చాలా ఇబ్బంది పడది. ఒక పక్క రజక వృత్తి లేదు, ఒక పక్క వాటల బేరం పోయింది, అప్పు అయిపోయాము, కాస్త కూస్తా వస్తున్న దాంతో ఇల్లు వెళ్ళట్లేదు. మరి నేను చూస్తేనేమో డబ్బులు వస్తున్నాయి, తాగుతున్నాము, ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల మరి ట్రాక్టర్ డ్రైవర్ అని ఒక ఆయన ఉన్నారు, పుల్లారెడ్డి గారు అని. ఆ పుల్లారెడ్డి గారు నన్ను చూసి నన్ను ఒక 2 దెబ్బలు కొట్టి, నువ్వు తప్పు మార్గంలోకి వెళుతున్నావు, నువ్వు ఖచ్చితంగా ట్రాక్టర్ నేర్చుకో అని చెప్పి నాకు ట్రాక్టర్ డెవలతో నేర్పారు. మరి ఆయన దగ్గరుండి నాకు 2 దెబ్బలు కొట్టి నన్ను
ట్రాక్టర్ నేర్పి నా జీవితాన్ని బాగు చేయాలని చూశారు ఆయన. చాలా మంచి పని చేశారు. నేను కూడా దానికి వెంటనే తల ఉంచుకొని 2 దెబ్బలు కొట్టినప్పటికీ ఆ ట్రాక్టర్ ఆయనతో పాటే ఉండి ట్రాక్టర్ నేర్చుకున్నా. ట్రాక్టర్ డ్రైవర్ని అయ్యాను. కొద్ది రోజుల పాటు ట్రాక్టర్ దోలాను. దాంట్లో కూడా మంచి జీతం వచ్చింది. ఆ జీతం వస్తున్నప్పుడు నాలో దుర్బుద్ధి పుట్టుతుంది. డబ్బులు బాగా వస్తున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ని అయ్యాను. ట్రాక్టర్ తోలుతున్నాను. రైతుల దగ్గరికి వెళుతున్నాను. రైతులు డబ్బులు ఇస్తున్నారు. సాలుకింత, పట్లరికింత, వరి దోలితే ఇంత, దానికింత అని డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుంటున్నాను. కొన్ని డబ్బులు ఏమో ఇస్తున్నాను, కొన్ని డబ్బులు ఇవ్వడం లేదు. ఇలా కొంతమందికి అబద్ధంగా ట్రాక్టర్ తోలటం, అబద్ధంగా డబ్బులు తీసుకోవడం, అబద్ధంగా మరి ఓనర్ గారిని మోసం చేయడము, మరి ఎక్కువ తోలి తక్కువ తోలిందని చెప్పడం, ఇలాగా చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో డ్రైవర్లంతా కలిసి తాగుతూ ఉండేవాళ్ళం సాయంత్రానికి. కొంతమంది రైతులు మందు తెచ్చిచ్చేవాళ్ళు. ఇలా ఇక ఎటు తిరిగి డబ్బులు వస్తే మందు తాగటం, సరదాగా తిరగటం, సాయంత్రానికి అందరూ కలుసుకోవడం, ఇలా అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు అమ్మగారు ఏం చేశారు? ట్రాక్టర్ నేర్చుకున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఎలా ఉంటున్నాడు, ఇలా కూడా పని కావటం లేదు, మరి ఇతను ఎలా బాగుపడతాడు? మన ఇంట్లో ఎవరికి అలవాట్లేదు. మా నాన్నగారికి కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి మందు కానీ బీడీ కానీ సిగరెట్ కానీ అలవాటు లేదండి. మా తండ్రి గారికి కానీ ఎవరికి లేదు. నా ఒక్కడికే ఆ అలవాటు వచ్చేసింది. అలాగనే ఎన్నో అలవాట్లు వచ్చేసాయి. ఇక ఇక్కడ ఎప్పుడన్నా మేమందరం కలిసి ట్రాక్టర్గా సరదాగా ఎటన్నా వెళితే, అప్పట్లో మేమంతా విగ్రహారాధికులం కాబట్టి ఆ బొర్రగొడం, ఆ పెనగంచి పూలు, ఆ తిరుపతి, అలాగే ఈ జమలాపురం, ఈ చుట్టుపక్కల ఏరియాలు, అటు గొబ్బల మంగమ్మకి వెళ్ళి, అటు షిరిడీకి వెళ్ళి, అటు కంచి, కామాక్షి, ఇలా 2 నెలలకు ఒకనాడు 3 నెలలకు ఒకనాడు ఒక ట్రిప్ పెట్టుకొని డ్రైవర్లు ముఠా వాళ్ళం అందరం కలిసి అక్కడ ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటూ, గుండ్లు కొట్టుకుంటూ, ఏటపోతులు కోసుకుంటూ తింటూ ఉండేవాళ్ళం. ఇలా అందరూ చేస్తూ ఉంటే అందరూ దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే నేను మాత్రం ఎక్కడ ఏ దేవుడికి దండం పెట్టలేదండి. నా పని ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఎక్కడ వ్యభిచార పాపం తడుతుందా, ఎక్కడ తాగుతున్నారా, ఈ 2 చూస్తాను నేను ఎప్పుడూ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా చెయ్యెత్తి నమస్కారం చేసి నేను చెప్పలేదు. అక్కడికి వెళ్ళటం అంతే. అక్కడ కాళ్ళు కడుక్కున్నామా, ట్రాక్టర్ దిగామా, నాతో పాటు ఇంకొక 2 స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ 2 స్నేహితులు కలిసి అటు మైలవరం పోయినా, ఇటు పెద్దాపురం పోయినా, ఇటు రాజమండ్రి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ దేవుడి గుడికి అడిగి పోయినా అక్కడ చూస్తాం. అక్కడ ఉండి వెంటనే బయటికి వెళ్ళిపోయి ఎక్కడ పాపం జరుగుతుందా, ఎక్కడ వ్యభిచార స్త్రీలు ఉంటారా ఆడికి వెళ్ళిపోవటం, అక్కడ పాపం చేయటం, అక్కడ నుండి వస్తూ తాగటం, అక్కడికి వచ్చి గుడి దగ్గర ఏదైనా మాంసం పెడితే అది తిని కొట్టుకోవటం. అన్ని గొడవలు, అన్ని చికాకులు. ఎక్కడన్నా రోడ్డు మీద ఎవరన్నా కొబ్బరికాయలు పెట్టిన వాళ్ళు ఆడపిల్లలు కానీ, పాన్ షాప్ పెట్టిన ఆడవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ దగ్గరకు పోవటం, వాళ్ళ దగ్గర జోకులు వేయటం, వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి పాపం చేయటం, ఇలా చేస్తున్నాను. ఇలాగ ఉండేది. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ దేవుడికి నేను దండం పెట్టలేదండి. నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు లేదు. ఇది నాకు నా స్నేహితులకి బాగా అసహ్యం వేసింది. నా స్నేహితులు బాగా ఇబ్బంది పడ్డారు ఇలా చేస్తున్నాను అని, గొడవ చేస్తున్నాడని బాగా ఇబ్బంది పడ్డారు. ఒక్కోసారి వదిలిపెట్టి ఇంటికి వచ్చేసేవాళ్ళు. 2-3 రోజుల తర్వాత ఎప్పుడుకో ఆ మధ్యలో తిరిగి ఇంటికి వచ్చేసేవాడిని. అలా నా జీవితాన్ని తాగుడికి, పాపానికి బానిసగా చేసుకున్నాను. ఇలా జరుగుతుంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఇంట్లో మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. పరిస్థితి అంత దారుణంగా ఉందని చెప్పి ఎలాగైనా సరే మరి ఇతను మారాలి అంటే ఇలా కాదు మనం అందరం కలిసి అని మా పెద్దలు, మా నాన్నగారు, మా తాతగారు అందరూ కలిసి వారు వివాహం చేస్తే బాగుంటుంది అని మరి వివాహ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరి నాకు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ మన రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో, మరి ఇక్కడ చెవలపాడు దగ్గర ఉంటుంది, కుదప మాధవరం అంటారు. ఆ కుదప మాధవరం అటువంటి గ్రామంలో మరి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి, వాళ్ళ నాన్నగారి పేరు తెనాలి ముత్తయ్య, వాళ్ళ అమ్మగారి పేరు విక్టోరియా. వాళ్ళ పెద్ద కుమార్తె మరి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్నగారు, మా తాతగారు అందరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి అందరం దగ్గర వాళ్ళం అయిపోయాము. వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ సంబంధం కలిశాక వాళ్ళంతా కూడా మా తాతగారు వాళ్ళకి దగ్గర బంధువులని అర్థమైపోయింది. మాకు దగ్గర అమ్మాయి కూడా అని తెలిసింది. ఇక అంతా బాగుంటుంది, మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఈ వివాహం జరిగింది 1999 ఫిబ్రవరి 10వ తారీఖు
నా పెళ్లి జరిగింది, మంచిగా జరిగింది. పిల్ల కూడా చాలా బాగా ఉంటుంది, నాకు మనసు ఎరిగి నడుచుకుంది. అటువంటి అమ్మాయి మరి పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా ఒక 2 నెలలు చాలా బాగున్నా, సంతోషంగా ఉన్నా. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను. మా అమ్మ మా నాన్న కూడా చాలా బాగా చూసుకున్నారు, కొత్త పెళ్లి కూతురు అని. ఇంకా మనోడు పర్వాలేదు, భార్యతో బాగుంటున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు, ఆ త్రాగుడు కానీ ఎటుగంటే ఏమీ లేదు, మంచిగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు సంతోషపడ్డారు కుటుంబం అంతా. ఈ పెళ్లితో మనోడి జీవితం మారిపోయింది, ఈ అమ్మాయిని కూడా మంచి అమ్మాయి వచ్చింది అని ఇటు నా భార్యను, నన్ను, నా బంధువులు అందరూ కలిసి చాలా మంచిగా ఉంటాయని గమనించి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అలా సంతోషపడుతూ మేము చాలా ఆనందంగా గడిపాము. నేను కూడా బయటకు వెళ్ళలేదు ఎక్కడికి. దగ్గర 3 నెలల పాటు ఉన్నాము. 3 నెలల తర్వాత మరి మేము అప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారము పెళ్లి చేసుకుంటే మాకు ఆషాఢ మాసం అనేది వస్తుంది. ఈ ఆషాఢ మాసానికి వెళ్ళాలని మా పెద్దమామయ్య గారు వచ్చి నన్ను తీసుకెళ్ళాలని అన్నారు. అప్పటికి మరి నేను పూర్తిగా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నన్ను బాగా నమ్మి మరలా ఒక ఆయన నన్ను ట్రాక్టర్గా పెట్టుకున్నారు. ఆ ట్రాక్టర్కి పెట్టుకున్నటువంటి సమయంలో, ఆ ట్రాక్టర్ పని చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు నన్ను నమ్మి ట్రాక్టర్ అప్పగిస్తే ఆ వచ్చిన దాని మీద నేనేం చేశాను, మళ్ళా జేబులో డబ్బులు ఉన్నాయని తాగడం మొదలుపెట్టి. ఇక భార్య లేదు, ఆషాఢ మాసానికి వెళ్ళింది, ఇక నన్ను చూసేటానికి పట్టించుకోవటానికి ఏమి లేదు, ఇక ఇంట్లో ఎప్పుడు ఉందేలని మరలా ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్నేహితులతో దమ్ములు చేస్తూ, నాట్లు వేసుకుంటూ, వచ్చిన బేటాలతో మళ్ళీ తాగడం మొదలుపెట్టి. ఇలా తాగుతూ 1999వ సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖు మరి నా భార్యని తీసుకొచ్చుకుంటానికని ఆ కుదప ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెళుతున్న మధ్యలో బాగా మందు లేక మరి ఒక ఆయన్ని చెట్టుకు కట్టేసి కొట్టి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మరి ఆయన దగ్గర వచ్చినటువంటి డబ్బులతో మందు తాగటానికి ఇష్టపడి ఒక చిన్న తప్పు కార్యక్రమంలోకి వెళ్ళిపోయాను. ఎలా అంటే ఆయన రోడ్డు మీద బండి మీద వస్తూ ఉన్నాడు, మాకు తాగడానికి డబ్బులు లేవు, 4 స్నేహితులు కలిసినాము. ఆ రోడ్డు మీద వస్తున్నటువంటి ఆ టీవీఎస్ వస్తున్నటువంటి వ్యక్తిని కేవలం తాగటానికి డబ్బులు లేవని చెప్పేసి అతన్ని పట్టుకొని అతని దగ్గర డబ్బులు తీసుకుందాం, మరలా అంత కాకపోతే తర్వాత ఏదో ఒకనాడు మన దగ్గర ఊరు కాబట్టి ఇద్దాంలే అనే ఆలోచనతో మేమేం చేసాము, గబాలను వెళ్ళి అతన్ని పట్టుకొని కొట్టి అతన్ని కట్టేసి అతని దగ్గర డబ్బులు తీసుకొని అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయినప్పుడు మేము అతను కట్లు తీసుకొని బయటకు వచ్చి జనాన్ని ఆపి మమ్మల్ని పోలీసులకు పట్టించాడు. అట్లా ఆ రోడ్డు మీద పోయే వ్యక్తిని ఆపి డబ్బులు తీసుకున్న దాన్ని బట్టి నన్ను నూజివీడు సబ్ జైల్లో పెట్టేశారు. నూజివీడు సబ్ జైల్లో 4 నెలల 15 రోజులు ఉన్నాను. భార్య ఎడిపోయింది, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది, మా నాన్నగారు ఒక్కెళ్ళు ఉన్నారు, మా అమ్మగారు ఒక్కెళ్ళు ఉన్నారు. నేను పోయి నూజివీడు జైల్లో ఉన్నా, ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పటికో కనుక్కొని అడ్రస్ అంతా కనుక్కొని అక్కడున్న పోలీసు వారు ఫలానా అబ్బాయి ఫలానా వాళ్ళు తీసుకెళ్ళాము, మీరు వచ్చి తీసుకెళ్ళండి బెయిల్ పెట్టుకొని అని అంటే అప్పుడు మా నాన్నగారు, మా పెద్దలు, మా భార్య అందరు కలిసి వచ్చి 4 నెలల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి నూజివీడు సబ్ జైల్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు. అలా నేను జైలుగా వెళ్ళడానికి ఆ యొక్క పాపం కారణమైంది. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. పాపం ఎన్నాళ్ళు దాగదు కదా, అది రూపాయి అయినా 10 రూపాయలైనా 100 అయినా 1,00,000 అయినా 1,00,000 అయినా 100 పాపమే. ఆ పాపం దాగదు కాబట్టి ఆ కొద్ది నిమిషాల్లోనే జరిగినటువంటిది, సరదాగా చేసినటువంటిది అది మా జీవితాలను నాశనం చేస్తుందని మేము ఎన్నడూ ఊహించలేదు. కానీ అది అనుకోకుండా ఆ రోజు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. అక్కడి నుండి బయటకు వచ్చాం. ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నూజివీడులో ఉన్నటువంటి ఆ కేసులో మాకు శిక్ష పడిపోయింది. ఆ శిక్ష నుంచి మేము బయటపడలేకపోయాం. సాక్షులు చెప్పారు మాకు శిక్ష పడిపోయింది. దగ్గర మరి 1999వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం దాకా మరి పోలీసుల మధ్య జైలు మధ్య గడిపాం. ఈ
నూజివీడులో మాకు శిక్ష పడే ముందు కొన్ని రోజులకి గొప్ప కార్యం అక్కడ దేవుడు మా పట్ల జరిగించారు. దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం, దేవుని పిలుపు ఏ రకంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు. నా పట్ల కూడా అదే జరిగింది. నాకు యేసుప్రభు వారంటే తెలీదు, మా ఊరికి తెలీదు, మా నాన్నగారికి తెలీదు, ఎవరికీ తెలీదు. ఎక్కడో జైల్లో ఉన్నాము. ఆ జైల్లో సువార్త చెప్పటం, ఆ జైల్లో సువార్త చెబుతున్నప్పుడు నేను వినటము, ఆ సువార్త చెప్పిన ద్వారా నేను నా జీవితాన్ని సరి చేసుకున్నాను, నా హృదయాన్ని సరి చేసుకున్నాను. నూజివీడు సబ్ జైల్లో 7th డే వారు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని, యేసు ప్రభు వారు పడినటువంటి కష్టాన్ని, యేసు ప్రభు వారు మోసినటువంటి సిలువను, కార్చినటువంటి రక్తమును, పెట్టిన ప్రాణం గురించి వారు నాకు తెలియజేసినప్పుడు నా హృదయం బద్దలైపోయింది. నూజివీడు సబ్ జైల్లో 7th డే పాస్టర్ నారాయణ గారు నాకు ఈ యొక్క సువార్తను అందించారు. అక్కడ నూజివీడు సబ్ జైల్లో శనివారం వాక్యం చెప్తారు. ఆ శనివారం వాక్యంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నాతో సూటిగా మాట్లాడారు. దేవుడు వాక్యం ద్వారా నా హృదయాన్ని కదిలించారు. దేవుడు వాక్యం ద్వారా నా హృదయాన్ని స్పందించాడు. నా పాపము నాకు తెలియజేశారు. దేవుడు నాతో అన్నాడు, నా కుమారుడా, నువ్వు చనిపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు బ్రతకాలి, నా సేవ చెయ్యాలి అని దేవుడు నాతో మాట్లాడారు. ఆ మాట నాకు పదే వినిపించినప్పుడు, ఆ వాక్యం పదే నా హృదయానికి తట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను గమనించాను. ఈ విషయాన్ని పాస్టర్ గారితో పంచుకున్నాను. అయ్యా, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చెప్పిన వాక్యం పదే నా హృదయంలో మెదులుతుంది, నాకు యేసు ప్రభువారు కావాలి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని నేను ఆయన అడిగినప్పుడు ఆయన, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తారు, నీ పాపాలన్నీ తీసివేస్తారు, నిన్ను ఆయన రక్తంతో కడుగుతారు, నిన్ను నీతిమంతుడిగా సంపూర్ణుడిగా మారుస్తాడు, నీ పైన ఉన్న నిందలన్నీ తొలగిపోతాయి, నీ పైన ఉన్నటువంటి అపవాదంతా తొలగిపోతుంది, నువ్వు దేవుని పాత్రగా వాడబడతావని ఆ దైవజనుడు నాతో చెప్పినప్పుడు, ఆ దైవజనుడు మాటను పట్టుకొని ప్రార్థించే సమయంలో శిక్ష పడిపోయి ప్రార్థన లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగిందని సంతోషపడుతున్నప్పుడు, ఓ గొప్ప ప్రణాళిక నాకు సిద్ధపడుతుందని నేను సంతోషపడినప్పుడు శిక్ష పడిపోయి మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో శూన్యమైపోయింది. తెలియని ప్రాంతం, తెలియంది, ఒకప్పుడు సరదాగా తిరిగినటువంటి ఏరియాలు ఇప్పుడు ఒక దొంగగా, ఒక దారిదోపిడి దొంగతనంగా నిందలబడి, అవమానాలు పడి, అందరు పోలీసుల చేతిలో, అందరి పోలీస్ స్టేషన్లో, అన్ని చోట్ల ఫోటోలతో గజ దొంగగా, మంచి పేరు మోసిన దొంగగా మార్చబడి రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా వెళ్ళవలసి వచ్చింది. నాకు అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు, ఒకప్పుడు పాపం చేయడానికి ఏడొచ్చాము, ఇప్పుడు పాపంతో జైల్లో పడ్డాము. పాపం ఎప్పటికైనా ఆగదు, దాగదు, అది ఎప్పటికైనా కొంగదీస్తుంది అని నాకు ఆ రోజు బయలుపడింది. అలా మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళాము. అక్కడ ఒక్కడనే కాదు, నాతో పాటు ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటే నేను ఒక్కడనే దిగులుగా కూర్చున్నాను. ప్రభువా, నిన్ను తెలుసుకోబోయే లోపల నాకు ఎందుకు ఇది జరిగింది అని నేను అనుకున్నాను. కానీ నాకు అప్పటికి వాక్యం బాగా తెలియదు, ఇంకా ప్రార్థన అంటే బాగా తెలియదు. ఎప్పుడో వారానికి ఒకనాడు వచ్చేవాళ్ళు చెప్పిపోయేవాళ్ళు కాబట్టి, జైల్లో అంత ప్రత్యేకంగా లేదు కాబట్టి అంత అదిగా తెలియపోయినప్పుడు ఆ తోటి ఖైదీలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను మరలా బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకొని, వాళ్ళు చెప్పిన మాటలు విని, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ, వాళ్ళు చేసినట్టుగా చేస్తూ, వాళ్ళని చూసి చేస్తూ ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద నుండి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. నా తోటి ఖైదీకి చెప్పేవాడిని, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నిజమా, ఇది ఒకసారి చూడండి అని ఆ బైబిల్లో చెప్పినటువంటి మాటను, వాక్యాన్ని తీసి వాళ్ళకి చూపించేవాడిని. వాళ్ళు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు తమ్ముడు, దేవుడు నిన్ను వాడుకోబోతాడు, నువ్వు గొప్పవాడు కాబోతావు, నువ్వేదో ఒకనాడు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఖచ్చితంగా సేవ చేస్తావని వాళ్ళు నన్ను ప్రోత్సహించారు.
తోటి ఖైదీలు ప్రోత్సాహంతో బైబిల్ చదువుకుంటూ ఆరాధన చేసుకుంటూ దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ అక్కడే ఉండి నేనేం చేసేవాడిని అంటే, మాకు ఆదివారం ఒక వారం మటన్ ఇచ్చేవాళ్ళు, ఒక వారము మాకు చికెన్ ఇచ్చేవాళ్ళు. నేను మటన్ అంటే నాకు ఇష్టం లేదు. ఆ మటన్ని ఆదివారం నాడు వేరే ఖైదీకి 20 రూపాయలకు అమ్ముకొని ఆ 20 రూపాయలు నేను తీసుకొని ఇంటి దగ్గర ఉన్న నా వాళ్ళందరికీ లెటర్లు రాశాను. ఇలాంటి లెటర్లో కార్డులు లోన అమ్ముతారు. కిచెన్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కిచెన్ ఉంది, ఆ కిచెన్లో అమ్ముతారు. అక్కడ ఆ టోకెన్లు తీసుకొని ఆ మాంసం కూర వచ్చినటువంటి డబ్బులతో, ఆ అమ్మిన డబ్బులతో నేను నా భార్యకి నా తల్లిదండ్రులకి లెటర్ రాశాను. అమ్మా నేను తప్పు చేశాను, అవయ్యా నేను తప్పు చేశాను, అమ్మా భార్య తప్పు చేశాను అని నా తండ్రికి, నా తల్లికి, నా భార్యకి, నా బంధువులకి, నా అత్త మామకి నేను లెటర్ రాశాను. నా తప్పు అయింది, నేను తాగటం తప్పే, నేను తిరగటం తప్పే, నేను దొంగతనం చేయటం తప్పే, ఆయన కొట్టడం తప్పే, మిమ్మల్ని అందరిని అన్యాయం చేశాను, నాకు పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, దయచేసి నన్ను క్షమించండి, నేను ఎప్పుడు అలాంటి పొరపాటు చేయను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, యేసుప్రభు నాతో మాట్లాడారు, యేసుప్రభుతో నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని ఆ మాంసం కూర అమ్ముకునేటటువంటి డబ్బులతో నేను ఇంటికి లెటర్ రాశాను. లెటర్లో క్షమాపణ అడిగాను వాళ్ళని. ఎక్కడెక్కడైతే తప్పు చేశానో, ఎవరితోనైతే తప్పు చేశానో వాళ్ళందరినీ ఆ లెటర్లో పేర్లు రాసి నా తప్పు అయిందని ఒప్పుకున్నాను. వాళ్ళతో తప్పు అయిందని క్షమాపణ అడిగి చెప్పుకున్నాను. అటు దేవుడి ద్వారా నా హృదయాన్ని సంపూర్ణంగా సరి చేసుకుంటూనే ఇంకొక పక్క లెటర్ల ద్వారాగా ఎనగాలి గ్రామానికి లెటర్లు రాస్తూ ఎనగాలి గ్రామ ప్రజల్లో మా తల్లిదండ్రుల్ని, నా బంధువుల్ని క్షమాపణ అడిగాను. దేవుడు నన్ను స్పందిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నా హృదయంలో స్పందించినప్పుడు, దేవుడు నా హృదయాన్ని కదిలించినప్పుడు, నా హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోయి కళ్ళంటి నీళ్లు కారుస్తూ ఆయన పాదాలు తడుపుతూ ఆయన క్షమాపణ అడుక్కుంటూ నా తల్లిదండ్రుల్ని క్షమాపణ అడుక్కున్నాను, నా భార్యని క్షమాపణ అడుక్కున్నాను, నా బంధువుల్ని క్షమాపణ అడుక్కున్నాను. వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందంత ఇచ్చేశాను. ఏ ఒక్కటి దోషం లేకుండా దేవుడి దగ్గర తీసివేసుకుంటానికి యేసు రక్తము కారణమైంది. యేసు రక్తము నన్ను కడిగింది. యేసు రక్తము నన్ను సంపూర్తిగా నిలువెల్ల కడిగింది. అలా కడగటమే కాదు, అలా సరి చేసుకుంటమే కాదు, ఇప్పుడు మనుషుల ద్వారా కూడా సరి చేసుకుంటానికి దేవుడు కృపనిచ్చి, తన ప్రేమనిచ్చి, తన పశ్చాత్తాప హృదయాన్ని నాకు ఇచ్చి, దేవుడు పశ్చాత్తాపడేలాగా చేసి మనుషులతో కూడా సమాధానపడి వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోయినా వాళ్ళకి క్షమాపణ చెప్పేటటువంటి మనసు దేవుడు నాకు ఇచ్చాడు. చాలా కర్కోశమైనటువంటి హృదయం, చాలా నీచమైన హృదయం, ఎంతో కోపంతో ఉండే హృదయం, ఎంతో అపవిత్రంగా ఉండే నా హృదయాన్ని ఒక్కసారిగా దేవుడు ఇలా మార్చటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడి దగ్గర గడుపుతూ ఉన్నాను. 45 దినాలు ఉపవాసం అయిపోయింది. మరలో 40 దినాలు ఉపవాసం అయిపోయింది. 80 దినాలు ఉపవాసం అయిపోయింది. దగ్గర 25 సార్లు బైబిల్ అక్కడే చదువుకుంటానికి దేవుడు కృప చూపించారు. తోటి ఖైదీలు అందరం కలిసి ప్రార్థన చేసుకుంటే ఎన్నో కేసులు కొట్టేశారు. ఎన్నో హైకోర్టు కేసులు తిరిగి వచ్చేసాయి. ఎంతోమంది ఖైదీలు విడుదల పొందారు. వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. అలా దేవుణ్ణి ఆ గదుల్లోనే ఉంటూ, ఆ గదుల్లోనే దేవుణ్ణి తెలుసుకొని, ఆ గదుల్లోనే దేవుణ్ణి ఆరాధిస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, పరిశుద్ధాత్మ దర్శనాలు పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని మెల్లనైన స్వరాన్ని వింటూ మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను విడుదల దయచేశాడు. అద్భుతంగా నాకు విడుదల వచ్చేసింది. నా శిక్షాకాలం పూర్తయిపోయింది. దగ్గర 4-5 సంవత్సరాల వరకు నేను అక్కడే ఉన్నాను. 5 సంవత్సరాల తర్వాత నా శిక్షాకాలం పూర్తయిపోయింది. నేను చేసిన పాపానికి విముక్తి దొరికింది. నా జీవిత పాపానికి విముక్తి దొరికింది. నా తల్లిదండ్రులతో చేసిన పాపానికి విముక్తి దొరికింది. సంపూర్ణంగా దేవుడు నా పాపం నుంచి నన్ను విడుదల చేసి, నన్ను కడిగిన ముత్యం వలె నన్ను చేసి, తన రక్తంతో నన్ను పరిశుద్ధంగా కడిగి ఆ జైలు నుంచి నన్ను తేటైన వాడిగా బయటికి పంపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒకప్పుడు దేవుడు లేడు. మా అమ్మగారు విగ్రహారాధికులు, అన్యులు, రజక కుటుంబం నుంచి వచ్చి ఇన్ని తప్పులతో ఉండి
ఇంత జైలు జీవితాన్ని అనుభవించి 4 గోడల మధ్య గడిపి ఎన్నో ఇబ్బందులు పడిన మా జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నేను విశ్వసించానో, ఎప్పుడైతే నేను నమ్మానో, ఎప్పుడైతే నా కొరకు వచ్చి సిలువను మోసి చనిపోయి తిరిగి లేచాడని నేను విశ్వసించి నమ్మానో, ఆ మరుక్షణమే యేసయ్య నా హృదయంలోకి వచ్చి నా హృదయాన్ని మార్చాడు. యేసయ్య నా జీవితంలోకి వచ్చి నన్ను ఆశీర్వదించాడు. యేసయ్య నా ద్వారా అద్భుతమైన కార్యాలు చేయించారు. యేసయ్య నా ద్వారా అనేక మందిని విడుదల పొందేలాగా చేశారు. యేసయ్య నా ద్వారా అనేక ముస్లిమ్స్ వ్యక్తులు మారు మనసు పొందేలాగా చేశాడు. యేసయ్య నా ద్వారా అనేక కుంటివారిని నడిపించాడు. యేసయ్య నా ద్వారా అనేకులకి విడుదల కలుగునట్లు సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు నన్ను తీసుకువెళ్ళాడు. ఇదంతా కేవలం యేసుక్రీస్తు ప్రభువారు నన్ను క్షమించి కడిగి పవిత్రపరచడం ద్వారా మాత్రమే ఇది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో ఎవరికి ఉపయోగపడని నేను ఇప్పుడు అందరికి ఉపయోగపడేలాగా చేశాడు. అందరికి ఉపయోగపడేలాగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యంలో నేను మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంటుంది 12వ వచనంలో, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుణ్ణై ఉన్నప్పుడు తన పరిచర్య నియమించి నమ్మకమైనగానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతుడనై ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 1వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టుంది. ఈ సాక్ష్యాన్ని చూసినప్పుడు హింసకుడు నేనే, దూషకుడు నేనే, హానికరుణ్ణి నేనే. పౌలంతా హానికరుణ్ణి నేను చెప్పటల్లా, కానీ హానికరమైన హృదయం, హానికరమైన మనసు, హానికరమైన కోరికలు, హానికరమైన అలవాట్లు, హానికరమైనటువంటి జీవితంతో జీవిస్తూ దోషణ, ఎవరిని పడితే వారిని దోషించడం, ఎవరిని పడితే వాళ్ళని నెట్టివేయడం, ఎవరిని పడితే వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడడం, కొండెమలు చెప్పడం, ఇవన్నీ చేస్తున్నటువంటి దోషణకైనటువంటి వ్యక్తిగా నేనున్నాను. నోరు బాగలేదు, ప్రవర్తన బాగలేదు, జీవితం బాగలేదు, భార్యని గౌరవించలా, తండ్రిని గౌరవించలా, తల్లిని గౌరవించలా, పెద్దలను గౌరవించలా, గ్రామాన్ని లెక్క చేయలే, ఎవరిని లెక్క చేయలేదు. ఎటువంటి పరిస్థితుల్లో మంచి అనేది లేనటువంటి నా జీవితంలో అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం సంబంధించి ఎలాగైతే మంచివాడిగా ఎన్నుకోబడలేదో, తన జీవితంలో తాను మంచివాడిగా ఎలాగా లేదో, ఆ తర్వాత తన జీవితాన్ని తానే ఎలా మంచిగా యేసుప్రభు ద్వారాగా మార్చుకున్నాడో, అవి దగ్గరగా చూసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తబోతున్నాను. నాకు ఒక పాప పుట్టిందండి. నేను ప్రభువుని నమ్ముకొని బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక పాప పుట్టిందండి. ఆ పాప పుట్టుకలోనే మరి కమ్ముళ్ళు వచ్చాయని, ఏడవడం లేదని మంతరసాని తల మీద కొడితే కాళ్ళు చేతులు పడిపోయాయి, పిడుసులాగా వచ్చేసాయి. ఆ అమ్మాయిని మైలవరం హాస్పిటల్లో చేర్పిస్తే, ఈ అమ్మాయి పని చేయదండి, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుందండి, నడవదండి అని చెప్పారు. చాలా బాధేసింది. మా నాన్నగారు విగ్రహారాధికులు, మా అమ్మ విగ్రహారాధికులు, ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. నేను ఒక్కడిని ప్రభువుని నమ్ముకొని ఉన్నా, నా మాట ఎవరు పట్టించుకోలేదు. నా భార్య అప్పటికింకా ప్రభువుని నమ్ముకోలేదు. ఎంతో బాధ. ఆ అమ్మాయి నడవక ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ప్రముఖ హాస్పిటల్లో చేర్పిస్తే, ఆ ప్రముఖ ఆసుపత్రి వాళ్ళు తలకి కరెంటు ట్రీట్మెంట్ ఇవ్వాలండి, మిషన్ పెడితే అప్పుడు తలలో ఉన్న నరాలు పనిచేస్తాయి అని ఆ డాక్టర్స్ ఏం చేశారు, ఆ తలకి కరెంటు పెట్టే మిషన్ ఉంటే ఆ మిషన్ తలపై పెట్టారండి. ఆ తలపై పెట్టినప్పుడు ఆ తల మీద ఉన్నటువంటి ఆ మిషన్ ఒత్తుకొని తల ముఖం 2 కోతిమూతిలాగా అయిపోయాయండి. అసలే పసిపిల్ల, కొద్ది నెలల పిల్ల, చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ మన సోయిలో లేని పిల్ల, కాళ్ళు చేతులు కదలు, నోటి వెంట నొరగొస్తున్న పిల్లని ఇప్పుడు తీసుకువెళ్ళి హాస్పిటల్లో పెడితే వాళ్ళు పెట్టినటువంటి ఆ మిషన్ ఒత్తుకొని నా పిల్ల కోతిమూతిలాగా అయిపోయిందండి. కోతిమూతిలాగా అయిపోయింది ఆ అమ్మాయి పరిస్థితి. ఇంత కాలు, ఇంత చెయ్యి అయిపోయింది. పిల్ల బాగా ఉన్న పిల్ల ఒక్కసారిగా బక్క చిక్కిపోయి తిరణాల్లో కొనుక్కున్న బొమ్మలాగా అయిపోయిందండి. అలా అమ్మాయి 9 సంవత్సరాలు కదలకుండా మెదలకుండా ఒకే మంచంలో అలా పడుకొని ఉందండి. ఇల్లంతా దుఃఖం, పుట్టిన పిల్లగా అయిపోయింది. ఒక పక్క కేసులు, ఒక పక్క అప్పులు, ఒక పక్క జీవితం, ఇంకొక పక్క నేను ప్రభువుని నమ్ముకుంటే ఇంట్లో ఒకటి చికాకు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయండి.
ఆ ఇబ్బందుల సమయంలో, నేను ఒంటరిగా జీవిస్తున్న సమయంలో నా స్నేహితుడు తిరుగురులో ఉంటాడండి, రాము అని. అతను ఏం చేశాడు, నా పరిస్థితిని అంతా గమనించి, నీకు ఒక మంచి ఆత్మీయ తండ్రి కావాలి, నీకు న్యాయం చేసి నీకు న్యాయంగా నడిపించే వాళ్ళు కావాలి అని నన్ను ఆంజనేయపురం ప్రాంతంలో డాక్టర్ జాన్ వెస్లీ గారని ఒక దైవజనులు ఉంటే ఆ దైవజనుల దగ్గరికి నా స్నేహితుడు తీసుకెళ్ళాడు. నేను వెళ్ళాను. దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు కూడా నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ జాన్ వెస్లీ గారు నన్ను చూశారు, నా పరిస్థితి అంతా తెలుసుకున్నారు. ఆత్మీయ తండ్రిగా నేను ఆయన అంగీకరించాను, ఆయన దగ్గర నేర్చుకుంటానికి ఇష్టపడ్డాను. ఆయనతో కొనసాగుతున్నప్పుడు నాకు ఎన్నో మెలకువలు చెప్పాడు. నేను పాప గురించి చెప్పినప్పుడు పాప గురించి కూడా, ఆ బంధకాలు ఎలా విడిపోవాలో, ఆ సాతాను కట్లు ఎలా విడిపోవాలో, ఆ అమ్మాయికి స్వస్థత ఎలా రావాలో అవన్నీ నాకు దగ్గర కూర్చోబెట్టుకొని పాత చర్చి ఉన్నప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పారండి. అలా ఆ దైవజనుడు ఆత్మీయ తండ్రి జాన్ వెస్లీ అని చెప్పిన మాటలు విని నేను ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టాను. అలా ప్రార్థన చేసుకుంటూ నేను ఆదివారం వెళ్తుంటే, ఒకనాడు మీ ఇంటికి వస్తాను తమ్ముడా, మీ ఇల్లు చూస్తాను తమ్ముడా అని నా ఆత్మీయ తండ్రి ఎనగాలి గ్రామం వచ్చారండి. అప్పుడు మేమందరం ఇంట్లోనే ఉన్నాము, నా భార్య నేను ఇంట్లోనే ఉన్నాము. మాకు ప్రార్థన చేశారు. ఓ మంచం వేస్తే మంచంలో కూర్చున్నారు. ఆ మంచంలో ఇంత మూట ఉందండి. ఆ మంచంలో ఇంత మూటలో పిల్ల ఉంది. అయ్యగారు లేచి వెళుతున్నప్పుడు ఆ పిల్ల అటు తిరిగినే వెనక పక్క తగిలి ఆయన చూశారు. ఏంటిది ఇది మూట, మీ పిల్ల ఉందన్నారుగా, ఏంది ఇదేనా అని అడిగితే, అవునయ్యా ఈ అమ్మాయేనని ఆ గొడ్డ తీసి చూపిస్తే కోతి పిల్లలాగా దాంట్లో ఉందండి. ఎంత పిల్ల, అప్పటికి 9 సంవత్సరాలు వచ్చినాయి పిల్లకి. ఇంత పిల్ల కోతి పిల్లలాగా ఉందండి. ఒక్కసారి కళ్ళంటి నీళ్ళు పెట్టి ఏడ్చాం, బోరుని ఏడ్చాం. ఆత్మీయ తండ్రి కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టాడండి. నా స్నేహితుడు కళ్ళంటి నీళ్ళు పెట్టాడు. అందరం ఒక గదిలో ఉన్నాం. తీ తమ్ముడా మూత తీ అంటే ఆ గొడ్డలు తీస్తే ఎంత ముంటే, అప్పుడు నా ఆత్మీయ తండ్రి ఆ పాప చెయ్యలా పట్టుకొని, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో త్వరలో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. వెళ్ళిపోతూ తమ్ముడా ఈరోజు ప్రార్థన చేశాను, నీ పిల్ల నడవబోతుంది, వచ్చే ఆదివారం కల్లా నడుచుద్ది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రా అని అంటే, ఆ రోజు నుంచి ఆదివారం వరకు వారం రోజులు ఉపవాసం ఉండి నా ఆత్మీయ తండ్రి చెప్పినట్లు నేను దాని ప్రకారం, ఆ నియమ నిబంధనల ప్రకారం, ఆ వాక్య ప్రకారం నేను ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధన చూసుకొని ఈ సమయానికల్లా ఇంటికి వచ్చేసరికి 9 సంవత్సరాలు మంచంలో ఉన్న పిల్ల, గొడ్డల్లో ఉన్న పిల్ల చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దైవజనుడు ద్వారా, డాక్టర్ జాన్ వెస్లీ గారి ద్వారా స్వస్థత అనుగ్రహించబడి ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి మంచంలో నుంచి తిరిగి లేచి నడిచింది. గొప్ప అద్భుతం అండి. మాకు 80% వికలాంగురాలు మెంటాలిటీ సర్టిఫికెట్లు ఇప్పటికీ ఉన్నాయండి. నడవదు వద్దు అన్నారు, కాళ్ళు చేతులు పనిచేయమన్నారు, ఇక ఇంతే జీవితం అన్నారు, వదిలేయండి అన్నారు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క గాయాలు నా బిడ్డను స్వస్థపరిచాయి. నేను పొందిన దెబ్బలు నీకు స్వస్థత అని చెప్పిన వాక్యము నా బిడ్డను స్వస్థపరిచింది. నా చేతులే స్వస్థపరిచాయని చెప్పిన ఆ వాక్యం నేను నమ్మి ప్రార్థన చేశాను. దేవుడు తన చేతులతో స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మా జీవితంలో గొప్ప సాక్ష్యం. నా బిడ్డ నడవదు అన్నారు, వద్దు అన్నారు, వికలాంగులు సర్టిఫికెట్ ఇచ్చారు, డబ్బులు వస్తున్నాయి, ఊరంతా అవుటి పిల్ల పుట్టిందని నవ్వారు మమ్మల్ని. అంతకుముందు నా తండ్రి నా తల్లి ఎన్నో గుళ్ళకు తీసుకువెళ్ళిపోయారు. యాప మండల్లో పడుకోబెట్టారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఎక్కడ పడుకోబెట్టినా ఆ పిల్ల నడవలేదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తన గాయాలతో ముట్టి నా బిడ్డను నడిపించాడు. సంపూర్ణంగా కాళ్ళు చేతులు బలపరిచారు, తలను బలపరిచాడు. చట్టుపోయిన తల అందమైన తలగా మార్చబడది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మినాము, దేవుణ్ణి విశ్వసించినాము, దేవుడు నా బిడ్డను సంపూర్ణంగా నమ్మాడు. ఇంతేకాదు దైవజనుడు చెప్పినట్టు చేశాము కాబట్టి ఆ ప్రార్థన యొక్క విలువ, ఆ ప్రార్థన యొక్క జీవితాన్ని దేవుడు చూశాడు కాబట్టి, విశ్వాసాన్ని దేవుడు చూశాడు, మా పిల్లను పైకి లేపాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత హానికరుడిగా ఈ గ్రామంలో తాగి తందనాలాడి, ఈ గ్రామంలో విగ్రహారాధన చేసి పాపం చేసి ఈ గ్రామం నుంచి వదిలిపెట్టిపోతే వెళ్ళిపోతే పేడ విరగడైపోయిందన్నారు, చస్తే బాగుండన్నారు.
బావిలో దిగితే మా తండ్రి నెత్తి మీద రాయేసాడండి. అంత బ్రతికిన నా బ్రతుకును ఈరోజు నజరేయుడైన యేసయ్య ఏ ఊర్లో అయితే పడ్డానో, ఏ బావిలో అయితే పడ్డానో, ఏ ఊర్లో అయితే అప్పులైనయో, ఏ ఊర్లో నుంచి నేను జైలుకు వెళ్ళానో, ఏ ఊర్లో నా పిల్ల నడవలేదో, ఏ ఊర్లో నన్ను అందరూ చచ్చిపోతే బాగుండన్నారో, అదే ఎనగాలి గ్రామంలో, అదే నా సొంత గ్రామంలో, ఇప్పుడు నేను తాగి తిరిగినటువంటి ఈ స్థలములో, ఇక్కడ చేపలు వండుకొని తాగి వ్యభిచారం చేసిన ఈ స్థలముని దేవుడు పవిత్రపరిచి పవిత్రమైన మందిరాన్ని ఇచ్చి ఈరోజు నన్ను సేవకుడిగా నా సొంత ఊరిలో మందిరం ఇచ్చి నా సొంత ఊరిలో ప్రేమగా అయ్యగారు అని పిలిచేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సాక్ష్యం. మీరు ఎనగాలి గ్రామం వచ్చి చూడొచ్చు. ఏం మభ్యపెట్టట్లేదండి. నన్ను బాగు చేసిన యేసయ్యని చెప్పకుండా ఉండలేం. మమ్మల్ని కాపాడింది యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను రక్షించింది యేసుక్రీస్తు ప్రభువారు, నా తల ఎత్తింది యేసుక్రీస్తు ప్రభువారు, నా అవమానాన్ని కొట్టివేసింది యేసుక్రీస్తు ప్రభువారు, నాకు నిందల పడితే తీసివేసింది యేసు ప్రభువారు, పాపాన్ని రూపుమాపింది యేసు ప్రభువారు, విలువ లేని జీవితాన్ని విలువిచ్చింది యేసు ప్రభువారు, ఘనత లేని జీవితానికి ఘనత ఇచ్చింది యేసు ప్రభువారు, ఇల్లు లేని నాకు మందిరం ఇచ్చింది యేసు ప్రభువారు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఈరోజు ఉన్నదన్నట్టు మీ మధ్య పంచుకుంటున్నాను. ఇది రియల్ సాక్ష్యం అండి. ఇది నా జీవితం. మీరు అడగొచ్చు, ఎనగాలి గ్రామం ఎరిపాల మండలం ఖమ్మం జిల్లాలో ఉంది. ఎక్కడైనా మీరు యూట్యూబ్లో వింటున్నటువంటి వారు మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈరోజు వందల మంది, ఎంతోమంది విశ్వాసుల్ని దేవుడు నాకు ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోయిన జీవితాల్ని, అనగారిపోయిన జీవితాన్ని, నాశించిపోతున్న జీవితాన్ని, లెక్కలో లేని జీవితాన్ని, గుర్తింపు లేని జీవితాన్ని, ఎవరూ పట్టుకోలేని జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకున్నారు. అందుకే ప్రారంభంలో మీకు చెప్పానండి, దేవుడు పరలోకపు పని కొరకు ఎప్పుడు ఎక్కడ ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎవరినైనా ఎన్నుకుంటున్నా వాళ్ళందరిలో నేను కూడా ఒక్కడినండి. తన పనిని భూమి మీద జరిగించడానికి, తన పరకు నిలబడటానికి, తనతో ఉండటానికి, తన పని చేయించటానికి దేవుడు ఓ విగ్రహారాధికుడిని, ఓ తాగుబోతుని, ఓ పల్లకీలు మోసేవాడిని, ఓ దొంగని, ఓ తిట్టుబోతుని, ఓ వ్యభిచారిని, లెక్కలో లేనివాడిని నన్ను పిలుచుకొని, నన్ను ఎన్నుకొని ఈ ఎనగాలి ప్రాంతంలో ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప నాయకుడిని ఇచ్చాడు, ఇంత గొప్ప ఆత్మీయుల్ని ఇచ్చాడు, ఇంత గొప్ప స్వస్థత నా బిడ్డకు చేకూర్చబడింది. మేమెంతో ఈరోజు సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. కొన్ని ఆత్మలు మందిరానికి వస్తూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా అందరి కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము. మా ప్రార్థన అవసరాలకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా రేగళ్ళ శాంసన్, ఎనగాలి, ఎరిపాల మండలం, ఖమ్మం జిల్లా. మా మందిరం పేరు ఏల్ బెతేల్ ప్రార్థనా మందిరం, ఎనగాలి. మీ అవసరతల కొరకు మా ఫోన్ నెంబరు 9381462064. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిదండి. ఈ లైవ్ ద్వారా తమ్ముడు మార్కు సహోదరుని ద్వారా మరి తన యూట్యూబ్ ఛానల్లో మాకు అవకాశం ఇచ్చి ఇంతవరకు మరి ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి తమ్ముడికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సాక్ష్యం తను కూడా దగ్గరుండి చూశాడండి మా జీవితాన్ని. కాబట్టి అన్న, మరి ఈరోజు నీ సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మీరు మాకు సమయం ఇవ్వండి అని అడిగారు. అదేంటి తమ్ముడు, మేము తప్పకుండా ఇస్తాము, దేవుడి పని చేస్తాము అని తన పరిచర్యని బలపరచడానికి ఈ దీనుడికి కొంచెం అవకాశం ఇచ్చారు. ఈ యూట్యూబ్ ఛానల్ దేవుడు నానాటికి వృద్ధి చేసి అనేకులకు ఈ సాక్ష్యం వెళ్ళి, ఇక ముందు జరగబోతున్న సాక్ష్యాలు కూడా వెళ్ళి, వారి జీవితాల్లో కొందరైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగబడి తండ్రి తన యూట్యూబ్ ఛానల్ని గొప్ప చేసి మంచి మంచి సాక్ష్యాలతో, మంచి మంచి కార్యక్రమాలతో, ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నీ బిడ్డ చూపించడానికి సహాయం చేయండి. ఈ సాక్ష్యాన్ని విన్నవాళ్ళు, చూసిన వారు అందరూ కూడా ప్రభువా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి తనను ప్రోత్సహించి, నాయన అతి తొందరలో ఈ యూట్యూబ్ ఛానల్ కొన్ని వేల మందికి చేరినట్లుగా చేసి అభివృద్ధి పరచమని, ఇప్పటి వరకు సాక్ష్యాన్ని పంచుకుంటానికి కృపనిచ్చిన నాకు కూడా నీ కృప దయచేసి
మీరే ప్రభా ఇంకను ముందుకు నడిపించి మహిమను పొందమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.